ఈన స్థితులైనను అస్సలోడిపోనివాడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివాడు. చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివాడు. ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు. ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. గురి యొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. గురి యొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. సీయోనులో మన స్థానము సుస్థిరము. సీయోనులో మన స్థానము సుస్థిరము. ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు. ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు. నా అన్నవారే కాదనగా, రక్త సంబంధులే వేల కట్టారుగా, బానిసలుగా చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. నాన్నవారే కాదనగా, రక్త సంబంధులే వేల కట్టారుగా, బానిసలుగా చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. దాటిపోడెన్నడు యేసయ్యా, దాటిపోడెన్నడు. దాటిపోడెన్నడు యేసయ్యా, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను అసలు
దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. అవునయ్యా, దేవానికి స్తోత్రమయ్యా. మీరు మాకు తోడుగా ఉంటే మాకు ఓటమి ఉండదు నాయన. ఇగో యెహోషువతో మీరు చెప్పారయ్యా, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు, ధైర్యంగా ఉండు అని ప్రభా యెహోషువతో మాట్లాడి ప్రభా అయ్యా నాయకుడిగా ఏర్పరిచి ముందుకు పంపించిన దేవుడు నాయన. అయ్యా మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలయ్యా. అవునయ్యా, మీరు మాకు తోడుగా ఉంటే మేము సిగ్గుపడము ప్రభా. ఇదిగో తండ్రి, మాకు ధైర్యం ఉంటుందయ్యా, మీరు మాకు తోడుగా ఉన్నారని ప్రభా. యా ఎవరు కాదన్నా, ఎవరు దూరపరిచినా మీరు మాకు తోడుగా ఉంటే ప్రభా మాకు ధైర్యం అయ్యా. దేవా పరిశుద్ధుడా, ఎందుకంటే మీ గొర్రెలేం ప్రభా, మీ పిల్లలు నాయన, మా కాపరులు మీరు ప్రభా. మీరు మా కాపరుగా ఉంటే మాకేమాత్రం భయం ఉండదు నాయన. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేస్తున్నాం. పంజాబీ భాషలో చిన్న ప్రార్థన చేస్తున్నాం. మౌత్ తీసు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు మహాగణుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, బంగారు పాదమున స్తుతులు, 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 స్తోత్రాలయ, స్తోత్రాలు తండ్రి. సజీవుల లెక్కలో ఉంచినవాడా స్తోత్రాలయ, ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చినవాడా స్తోత్రాలు. నీ పరిశుద్ధాలయంలో మమ్మలను ప్రవేశపెట్టిన వాడా నీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. హల్లెలూయా, నీకే వందనాలేసయ్యా, వందనాలు నాయన. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నవాడా స్తోత్రాలు. ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, నీ దాసుని నిలవబడి జీవవాక్కులు వివరించుచుండగా కూడి వచ్చిన సంఘముతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా, మా విశ్వాసాన్ని స్థిరముగా ఉంచుకొని తండ్రి మీ మీద ఆనుకొని జీవించే భాగ్యం దయచేయండి. నీ రాకడ గుర్తులు జరుగుచుండగా సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ఇంకను రానయ్యున్న బిడలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించి కూడి కాదు నుంచి అంతవరకు మీరే ఉండి క్రమముగాను మర్యాదగాను జరిగించమని, కరెంటును యంత్ర శబ్దాలను మీ ఆధీనంలో ఉంచుకొనమని క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చి మీ అందరికీ మరొకసారి ప్రభు పరిశుద్ధ నామలు అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు 21 రోజు ఉపవాస ప్రార్థనలో 11వ రోజు దేవుడు మనం ప్రవేశపెట్టాడు. ఈ 11వ రోజు ఈ రాత్రి కాలం దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుచుండగా దేవుని మాటలు మనం జాగ్రత్తగా విందాం, ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నుద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము,
నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణము, అతని దేశమును నీ చేతికి అప్పగించున్నాను. నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణ పడమటి వైపున మాటుగా ఉంచాలి. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. అందరూ దేవుని స్తోత్రించడం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఈ 8వ అధ్యాయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం గడిచిన 3 దినాలు మనం ఆకాను గురించి, ఆకాను చేసిన పాపం వలన ఆకాను కుటుంబం ఎలాగైతే నశించిపోయిందో, అందరూ చనిపోయారో, ఆకాను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మొదట ఒకసారి ఆకాను గురించి ఏం తెలుసుకున్నాం? ఆకాను అంటాడు దేవుడు, ఆకాను గురించి చేసిన పాపం వల్ల యెహోషువతో అంటాడు దేవుడు, మీలో పాపం ఉంది, శాపగ్రస్తమై ఉంది కాబట్టి ఆ శాపగ్రస్తమై ఉన్నది మీలో నుంచి తొలగించుకుంటే నేను మీకు తోడుగా ఉంటానంటాడు. రెండో రోజు మనతో మాట్లాడేది ఆకాను గురించి మాట్లాడంటే ఆకాను చూశాను ఆశపడ్డాను అన్నాడు. ఏమి చూసి ఆశపడ్డాడో దాని విషయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఏది చూడాలో, దేనికోసం ఆశపడాలో, దేన్ని మనం కోరుకోవాలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. అలాగే రాత్రి కాలం కూడా దాచబడిన దాని గురించి మాట్లాడాడు. పాపాన్ని దాచుకున్నందువల్ల ఎంత నష్టపోయారో, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఎలాగూ దేవుడు కనికరం పొందుకుంటాం మనము అని దేవుడు రాత్రి కాలం ఈ 3 దినాలు వరుసగా ఆకాను గురించి మాట్లాడాడు. అయితే అది మనం గమనించినట్టయితే ఆ తర్వాత మనం చూసినట్టయితే ఎందుకు ఆకాను వల్ల వీళ్ళు ఓడిపోయారంటే పాపం చేసినందువల్ల. ఆ పాపం చేసినందువల్ల ఓడిపోయారు కాబట్టి పాపాన్ని పరిహరించారు. వాళ్ళ సమాజంలో పాపం లేకుండా తీసివేశారు, కడిగి వేసుకున్నారు. దాన్ని కొట్టివేసినందువల్ల దేవుడు మరలా యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నువ్వు భయపడొద్దు, జడియవద్దు, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, సైన్యాన్ని తీసుకొని ముందుకెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువతో మాట్లాడినప్పుడు యెహోషువ ధైర్యంగా ముందుకెళ్ళటం కొనసాగాడు. 8వ అధ్యాయం అంతా మనం చూసుకున్నట్టయితే 8వ అధ్యాయం అంతా కూడా యెహోషువ హాయి పట్టణాన్ని, ఏదైతే హాయి పట్టణం మీద ఓడిపోయి తిరిగి వచ్చారో దాన్ని జయించడానికి దేవుడు యెహోషువ కొన్ని సూచనలు ఇస్తాడు, కొన్ని సలహాలు ఇస్తాడు. ఈ విధంగా సైన్యాన్ని తీసుకెళ్ళు, ఈ విధంగా మాటుగాండ్రుని పెట్టు, ఈ విధంగా మీరు వాళ్ళ దేశం మీదకి వెళ్ళి వారు చూస్తుండగా మీరు పరిగెత్తుకుంటా, మీరు ఓడిపోయినట్టుగా పరిగెత్తుకుంటా రండి. అప్పుడు మీ వెంట వాళ్ళందరూ వస్తున్నప్పుడు చాటున ఉన్న సైనికులు ఏం చేస్తారంటే వాళ్ళు పోయి పట్టణాన్ని తగులు పెడతారు. అప్పుడు పట్టణం అంతా కాల్చివేయబడిద్ది అని కొన్ని సలహాలు దేవుడే ఇచ్చి ఇంకో మాట అంటాడు. యెహోషువతో ఇంకో మాట అంటాడు. శ్రేష్టమైన మాట ఏమిటంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలు అదే. ఏమంటారంటే 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 17వ వచనం 18వ వచనం చదువుకుందాం. ఇజ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనే గాని బేతేల్లోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇజ్రాయేలును తరుముపోయి ఉండిరి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను, ఈ మాట జాగ్రత్త వినండి, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణ వైపు చాపాను. దేవుని స్తోత్రించలేదాం హల్లెలూయా. అదే అధ్యాయంలో మరొక మాట మనం చూసినట్టయితే 25, 26 వచనం చదువుకుందాం. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. దేవుని స్తోత్రించలేదా హల్లెలూయా. దేవుని మీరు గమనించినట్టయితే ఇక్కడ హాయి పట్టణాన్ని జయించడానికి దేవుడు యెహోషువకు కొన్ని సూచనలు, సలహాలు చెప్పిన తర్వాత మరలా ఒక మాట అంటాడు. యెహోషువ, నువ్వు నీ చేతిలో ఉన్న ఈటెను హాయి పట్టణం వైపు చాపు, హాయి పట్టణం వైపు చాపి అలాగే పట్టుకో నువ్వు అన్నప్పుడు యెహోషువ చేతిలో ఉన్న ఈటెను పట్టుకొని హాయి పట్టణం వైపు అలాగే చాపుతాడు. చెయ్యి పైకి ఎత్తి అలాగే పట్టుకొని ఆ పట్టణం వైపు ఈటి పట్టుకొని ఉంటాడు. ఇది ఎప్పటి వరకు పట్టుకొని ఉంటాడు అంటే హాయి పట్టణంలో ప్రజలందరూ చనిపోయే వరకు, యుద్ధంలో ఓడిపోయే వరకు.
అలాగనే మనం ఇక్కడ చదువుకున్న మాటలు యెహోషువ హాయి పట్టణ నివాసులు అందరూ నిర్మూలన చేయే వరకు కూడా ఈటె పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదంట. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. చూడండి ఎంతసేపు యుద్ధం అంటే వెంటనే అయిపోయిద్దా? యుద్ధం అంటే ఎంతో ప్రయాసపడాలి. ప్రజలు అలాగే కొంతమంది వాళ్ళు పారిపోతూ ముందుకు రావాలి. అటు చాటు నుండి వాళ్ళ మీద దాడి చేయాలి. పట్టణం కాల్చివేయబడాలి. వాళ్ళందరూ చంపబడాలి. ఎంత సమయం ఉంటదో అంత సమయం కూడా యెహోషువ చెయ్యి అలాగే పైకెత్తి ఈటె పట్టుకొని అలాగే చూపిస్తూ ఉన్నాడు. ఇంక కదలలేదు. అటు ఇటు కదలలేదు. కదలకుండా అలాగే పట్టుకొని పట్టణం వైపు చూపిస్తున్నప్పుడు దేవుడు ఘనమైన కార్యం చేశాడు. ఎందుకంటే దేవుడి మాట ప్రకారము యెహోషువ చేశాడు కాబట్టి దాన్ని బట్టి యెహోషువని ఇంకా ఘనపరచడానికి దేవుడు ప్రజల్లో యెహోషువని ఇంకా మహింపరచడానికి దేవుడు చేసిన కార్యాలు అవన్నీ కూడా. యెహోషువ కూడా దేవుడి మాటకు విధేయత చూపించి ఈటి పట్టుకుంటే ఏమైద్ది? ఈటి పట్టుకున్నందువల్ల గెలుస్తామా అని ఆలోచన చేయలేదు కానీ, దేవుడు చెప్పాడు నేను చేశాను. ఆ ఈటి పట్టుకున్నందువల్ల అలాగే పట్టుకున్నందువల్ల అలా దేవుడు ఘనమైన కార్యం చేసి అందరూ ఓడిపోయే వరకు కూడా ఆయన చేతిని అలాగే చాచిపెట్టినారంట యెహోషువ. ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈటె పట్టుకోవటము, అలాగే చెయ్యి చాచి ఉంచడం దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. చేతులెత్తి ప్రార్థించినప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు, ఆ సమస్య వచ్చి అది నెరవేరే వరకు కూడా, ఆ సమస్య నెరవేరే వరకు కూడా చెయ్యి అలాగే ఎత్తి పట్టుకోవాలని దేవుడు ప్రార్థనతో మాట్లాడుతున్నాడు. అంటే మనం ఒక విషయం, ఒక సమస్య దేవుని దగ్గర పెట్టి, దాని దగ్గర దేవుని దగ్గర పెట్టి మనం సమాధానం పొందుకునే వరకు కూడా మనం ప్రార్థన చేసి, ప్రభువా నాకు సమాధానం కావాలి, నువ్వు సమాధానం ఇచ్చేవారు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. యాకోబు ప్రార్థన చేస్తాడు కదా, యాకోబు ఎలా ప్రార్థన చేస్తాడు, నన్ను పాని తెల్లవారుతుందంటే దేవుడు వచ్చి, దేవుని దూత వచ్చి అంటే ఏమాత్రం పానీయలేదు. నా సమస్యకు పరిష్కారం కావాలి, నా సమస్యకు పరిష్కారం అయితే నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను వదులుతాను అన్నాడు యాకోబు. అంటే ఇక్కడ యెహోషువ కూడా ఈటె పట్టుకుని అలాగే చేయి పైకెత్తారంటే ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ సైన్యం కోసం, వాళ్ళ విజయం కోసము, వాళ్ళు జయించడానికి కోసం ప్రార్థన చేస్తున్నట్టుగా యెహోషువ మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మనం చూసినట్టయితే నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఒక మాట రాయబడి చూడండి అక్కడ. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే 9వ వచనం 9. మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చాలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్టయితే మోషే బ్రతికున్నప్పుడు, చనిపోక ముందు, యెహోషువకి నాయకత్వం ఇయ్యక ముందు మోషే ఆ నాయకుడిగా ఉన్నప్పుడు అమాలేకీయులందరిని కూడా చంపాలి, అమాలేకీయులు భూమి మీద ఉండకూడదు. ఎందుకు భూమి మీద ఉండకూడదు? వాళ్ళు మొట్టమొదటిగా ఐగుప్తు దేశం నుంచి నా ప్రజలు వస్తున్నప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా అడ్డు తగిలి ఆటంకపరిచింది వాళ్ళే, యుద్ధం చేసింది వాళ్ళే అని, అందుకని అమాలేకీయులు ఉండటానికి లేదు భూమి మీద అని దేవుడు చెప్పినప్పుడు మోషే అంటాడు, వెంటనే యెహోషువతో అంటాడు, యెహోషువ నువ్వు కొంతమంది మనుషులను ఏర్పరచుకుని పోయి వాళ్ళతో యుద్ధం చేయి అని. మోషే అహరోన్ తమ్ముడైన మోషే అన్నైన అహరోను, హూరు అనే ఒక దేవుని సేవకులు ముగ్గురు కూడా కొండ ఎక్కిపోతారు, పర్వతం మీద ఎక్కుతారు. పర్వతం మీద ఎక్కిపోతూ అంటాడు, నువ్వు వాళ్ళతో యుద్ధం చేయి, నేను కొండ మీద పర్వతం మీదకి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు ఈ మోషే పైకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా ఇజ్రాయెల్ గెలుస్తూ ఉంటారు, అమాలేకీయులు ఓడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మోషే చెయ్యి దింపుతాడో అమాలేకీయులు గెలుస్తున్నారు, శత్రువు గెలుస్తున్నాడు. అంటే మోషే చేతులు బరువెక్కుతూ ఉన్నాయి, ఎక్కువసేపు చేయలేకపోతున్నాడు, వయసు ఎక్కువైపోయింది, ముసలివాడైపోయాడు, చేతులు ఆదుకునేవాళ్ళు లేరు. అలాగా అందువలన చేతులు దించడానికి వీల్లేదు, అమాలేకీయులు గెలవటానికి వీల్లేదు, దేవుని బిడ్డలే గెలవాలి, దేవుని బిడ్డలకే జయము రావాలి అని మోషేతో పాటు పోయిన అహరోను, హూరు అనే వాళ్ళు రెండో పక్కలు పోయి చెరువు పక్కకి వెళ్ళి ఆ మోషే చేతులు పట్టుకొని అలాగా ఆనుకొని నిలబడ్డారు.
ఎంతవరకు ఆనుకొని నిలబడ్డారు అంటే ఈ అమాలేకులందరూ చనిపోయే వరకు కూడా, రాజులను పట్టుకునే వరకు కూడా, రాజులు చనిపోయే వరకు కూడా అలాగే మోషేకి ఆనుకొని నిలబడ్డారు వాళ్ళిద్దరు కూడా. చేతులు బరువెక్కకుండా చేతులు పట్టుకొని, ఎందుకు చేతులు దించితే వాళ్ళు గెలుస్తున్నారు. అందుకని మోషే చేతులు దించడానికి వీలు లేకుండా అలాగే పట్టుకొని వాళ్ళు కూడా సపోర్ట్‌గా వాళ్ళు వెళ్ళారు. దీనికి మనం అర్థం చేసుకోని విషయాలు ఏమిటంటే, మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు, మోషే ఎక్కువసేపు ప్రార్థన చేయలేక వయసు ఎక్కువైపోయి ప్రార్థన చేసే అంటే ఆ శక్తి కోల్పోతున్నప్పుడు, తక్కువవుతున్నప్పుడు మోషే అంటాడు, నేను చనిపోయే వరకు కూడా నాకు శక్తి ఉంది, బలం ఉంది, నా కంటి చూపు తగ్గలేదు, నా బలం ఉంది" అంటాడు. కానీ కాబట్టి ఇక్కడ మనం గమనించిన మాటల్లో మోషే చేతులు బరువెక్కినప్పుడు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఏదైనా ఒక విషయంకి, లేకపోతే ఏదైనా సంబంధించిన ఒక అంశం కోసమో, లేకపోతే ఒక సమస్య కోసమో, సంఘంలో సంఘ అభివృద్ధి కోసమో, లేకపోతే ఏదో ఏదో ఒక సమస్య, ఆ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆదుకునేవారు కూడా ఉండాలి సంఘం అని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో ఆదుకునే వాళ్ళు ఉండాలి. ఒక్క సేవకుడే ఆత్మల కోసం ప్రయాసపడుతున్నాడయ్యా, ఆయనకు శక్తి, ఆయనకు బలమి కాదు. ఒక్కడే కాదు. ప్రార్థన చేస్తారు. దేవుడు మమ్మల్ని ఎన్నుకొందే ప్రార్థన చేయటానికి, ఆత్మల కోసం ప్రార్థన చేయటానికే. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అర్థం చేసుకుంటే, మోషేకి సపోర్ట్‌గా ఉండేవాళ్ళు కావాలి. మోషేకి సపోర్ట్‌గా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. నేను ఒక్కడినే ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దిలే అని కాదు గానీ, ఆయన అలసిపోయినప్పుడు, చేయలేని పరిస్థితిలో వచ్చినప్పుడు, ఆ సపోర్ట్‌గా ప్రార్థన అందుకొని ఏకీభవించేవాళ్ళు కావాలి. అలా ఏకీభవించి ప్రార్థన శక్తితో అలాగ ప్రార్థన చేస్తున్నట్టయితే అప్పుడు శత్రువు ఓడిపోతాడు. మనం మనం ఏమైతే సమస్య దేవుని దగ్గర పెట్టి చేస్తూ ఉన్నామో, ఆ సమస్యకు మనం పరిష్కారం పొందుకుంటాం. ఎప్పుడంటే చేతులు దించుకుంటూ అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. చేతులు ఎత్తడం అంటే అది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి దేవుడు చెప్పాడు కానీ, చేతులెత్తాలని అంటే అంత అవసరమే లేదు గానీ, మనకు అలవాటు మనకొక ఆశ, చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడని ఒక ఆశ, ఆలోచన అంతే కానీ, నువ్వు చేతులు ఎత్తినా, చేతులు ఎత్తకపోయినా దేవుని హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. హృదయంతో మనం ప్రార్థన చేయాలి. పెదవులతో కాదు. హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. అలాగే మనము సపోర్ట్‌గా ఉండేవాళ్ళు కావాలి సంఘంలో. ఈ దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం చూసినా ప్రార్థన చేయబడి ప్రార్థన రాదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకొస్తాయి. ఎందుకు వస్తున్నారు ప్రార్థన రాకుండా ఏం లేకుండా నాకు అర్థం కాదు. ఇది చాలా ఆలోచిస్తూ ఉంటాను నేను. ఏమిటి చిన్న చిన్న పిల్లలు చేస్తారు. లోహిత చేయమని ప్రార్థన చేసిద్ది. విస్తారంగా చేసిద్ది ప్రార్థన. మరి చేయడానికి ప్రార్థన ఎందుకు భయపడుతుంటారో నాకు అర్థం కాదు. సంవత్సరాల నుంచి బాప్తీసాలు పొందుకొని మనము ప్రార్థన చేయడం ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఎవరు కొత్త వాళ్ళున్నా, ఎవరన్నా బయటోళ్ళు వస్తున్నారా? లేకపోతే వివిధ నాయకులు వస్తున్నారు సంఘంలోకి. మనమే కదా అందరమే. ఇక్కడ చేయలేకపోయి ఇక్కడ చేస్తే బయటికి పోయి ఎక్కడైనా చేయగలం మనం. ఇక్కడ అలవాటు చేసుకోకపోతే బయటికి పోయి మనం ఇంకా చేయలేం. కాబట్టి సపోర్ట్ ఎందుకంటే దేవుని సేవకులు నేను చేస్తున్న ప్రార్థన చేస్తున్నాను. నాకు సపోర్ట్‌గా మీరు కూడా ప్రార్థన చేయాలి. అప్పుడే అన్ని ఏమైతే మనం అంశాలు పెట్టి ప్రార్థన చేస్తున్నామో, బలహీనుల కోసం, లేకపోతే సంతానం లేని కోసం, అనేక రకరకాల సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నామో, అన్నీ నేను చేసే ప్రార్థనలు మీరు కూడా అందరూ ఏకీభవిస్తే దేవుడు ఖచ్చితంగా తొందరగా చేస్తాడు ఆ పని కూడా. అంతేకాని ఒక్కళ్ళే ప్రార్థన చేస్తే అది కొద్దిగా ఆలస్యం కావచ్చు, త్వరగా జరగవచ్చు కూడా చెప్పలేం. కానీ ఇక్కడ మోషే కూడా అందుకే మా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషే కూడా సపోర్ట్‌గా ఎందుకెళ్ళారంటే ఆదుకోవటానికి అంటే ఆయన కొంచెం ఆలస్యమైనప్పుడు, ఎక్కువసేపు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తారు. అవును ప్రభా, అమాలేకీయులు ఓడిపోవాలి. అమాలేకీయులు ఓడిపోవాలి. నీ బిడ్డలు ఓడిపోవడానికి వీలు లేదు. నీ బిడ్డలు గెలవాలి ప్రభా అని ప్రార్థన చేయడం సపోర్ట్‌గా ఉండాలి. దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మోసి చేస్తున్నాడులే, మనం ఎందుకులే పక్కన చూస్తా ఉందాం, ఎంతసేపు చేస్తాడో అని చూస్తూ ఉంటాం కాదు. వెంటనే వీళ్ళు అందుకున్నారు పక్కనే, ఆదుకున్నారు, పోయి చేతులు ఆనుకున్నారు. చేతులు బరువెక్కిపోతున్నాయంట. బరువెక్కిపోతున్నా కూడా అలాగే పట్టుకొని కూర్చున్నారు. ఎప్పటిదాకా కొట్టున్నారంటే ఆళ్ళ సమస్య తీరిన దాకా పట్టుకున్నారు అలాగే. అప్పుడు అమాలేకీయులు ఓడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడి దగ్గర మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి, మన తండ్రి మనల్ని పెంచినవాడు, మనల్ని కొన్నవాడు ఆయన. ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నవాడు యేసు ప్రభు. అలాంటి ఆయన దగ్గర మనం సిగ్గుపడాల్సిన పని ఏమిటి? ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈటి చాపి ఎంతసేపు పట్టుకున్నాడు యెహోషువ? ఎంతోసేపు అలాగే చాపి పట్టుకున్నాడు ఆ ఈటిని. ఎంత బరువుంటది ఆ ఈటి? యుద్ధం చేసే ఈటది. ఎంత బరువుంటది? చాలా బరువుంటదది. అలాంటిది అలాగ పట్టుకొని గెలిచే వరకు కూడా అలాగ పట్టుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అలా పట్టుకొని ఉంటాడు. అంతసేపు పట్టుకున్నాడు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు నిర్మూలంగా అయిపోయారు మొత్తం, అప్పుడు ఆయన చేయి దించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము కూడా ఒక సమస్య తీసుకున్నప్పుడు, ఆ సమస్య కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, అది తీరే వరకు మనం ప్రార్థన చేయాలి. మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపి మనం ఒక మాట మనం చూసేటట్టు బైబిల్‌లో ఆహ్, ఎలీషా ఒక మాట చెబుతాడు. రాజుల రెండో గ్రంథం చూడండి ఒకసారి. రాజుల రెండో గ్రంథము 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రాజుల రెండో గ్రంథం 13వ అధ్యాయంలో ఆహ్, 14వ వచనం చదువుదాం. ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేల్ రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుస్తూ, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతు నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీ వింటిని బాణమును తీసుకొని రమ్మని అతనితో చెప్పగా అతని వింటిని బాణమును తీసుకొని చాలమ్మా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకున్నట్టయితే, ఇక్కడ యెహోయాషు అనే ఒక రాజు, ఎలీషా ప్రవక్త మనం చాలాసార్లు విన్నాం, ఆయన గురించి విన్నాం. ఆ ఎలీషా ప్రవక్త ఆయన సమయం అయిపోయింది. మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నాడు. ఇంకా చనిపోయే పరిస్థితి దగ్గరకు వచ్చినాయి. అలాంటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు యెహోయాషు ఆ రోజు పరిపాలిస్తున్నాడు దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని. ఆ యెహోయాషు రాజు వెళ్ళి, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలుకి రథము రౌతు నువ్వే, అన్నీ నువ్వే, సర్వం నువ్వే, రాజునే ఉండను, నా వల్లేం కాదు. నువ్వు లేకపోతే దేశం పాడైపోయిద్ది. దేశంలో ఏమి జరిగిద్దో అన్నీ నీకు ముందు దేవుడు చెబుతాడు. నువ్వు లేకపోతే మేము బ్రతకలేమన్నట్టుగా ఆయన ఏడుస్తూ కన్నీరు గారుస్తాడు రాజు పోయి. అందుకని ఎలీషా ప్రవక్త అంటాడు, నువ్వేం బాధపడొద్దు, మీరు కన్నీరు గాల్చాల్సిన అవసరం లేదు. నువ్వు నీ దగ్గర ఉన్న బాణమును, వింటెను, ఆ ఆయుధాలు తీసుకొని రా అని అన్నప్పుడు, ఎందుకంటే ఆయుధాలు తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ఒక అద్భుతం చేయడానికి ఆయనకు అవకాశం ఇస్తాడు. ఏమిటంటే, నువ్వు తీసుకొచ్చి ఆ బాణం ఏవైతే ఉంటుందో నేను చెప్పినప్పుడు నువ్వు నేలకేసి ఆ బాణం కొట్టు అంటాడు. అంటే మన కింద మనం చదివినట్టయితే 18 వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బాణములను పట్టుకోమనగా అతను పట్టుకొనెను. అంతటా అతడు ఇజ్రాయేల్ రాజుతో నేలను కొట్టమని చెప్పాడు. అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టిన యెడల సిరియను నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులు ఓడించేదవని చెప్పారు. గమనించినట్టయితే ఇక్కడ రాజుతోటి ఏం చెప్పాడు? రాజుతోటి ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడంటే, నువ్వు బాణం తీసుకొని వచ్చి నేల మీద నువ్వు కొడతా ఉండు అని చెప్పే వరకు అంటాడు. అంటే ఇతను ఏం చేశాడంటే 3 సార్లు కొట్టి ఆపేసాడు. 3 సార్లు కొట్టి ఆపేసిన తర్వాత వెంటనే ఎలీషా ప్రవక్త కోప్పడతాడు. కోప్పడి, నేను చెప్పాను నీకు ఆపమని, ఎందుకు ఆపావు నువ్వు? 3 సార్లు కొట్టి ఆపేసావు. కనీసం ఒక 5 సార్లు, 6 సార్లు నువ్వు బాణం కింద కొట్టినట్టయితే నీ శత్రువులు నిర్మూలమైపోయారు కూడా, నువ్వు అలా నువ్వు గెలిచేవాడివి, నువ్వు విజయం సాధించేవాడివి. నువ్వు ఇప్పుడు మధ్యలోనే ఆపేసావు కాబట్టి మధ్యలో నువ్వు 3 సార్లు మాత్రమే నువ్వు గెలుస్తావు, కానీ తర్వాత నువ్వు ఓడిపోతావు అని ఇక్కడ ఆ, రాజుతోటి ఇక్కడ ప్రవక్త మనం చెప్పినట్టుగా మన దేవుని వాక్యం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ఏంటంటే మధ్యలో ఆపేశాడు. ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే, ఆయన ఎలీషా చెప్పింది ముమ్మారు అలా కంటిన్యూ కొడుతూ అంటే కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు మధ్యలో ఆపొద్దు. మధ్యలో ఆపితే శత్రువుకి విజయం వచ్చిద్ది, శత్రువు గెలుస్తాడు. కాబట్టి నువ్వేమాత్రం మధ్యలో ఆపడానికి వీల్లేదన్నప్పుడు ఆయన ముమ్మారు కొట్టి, ఆయన చాలిపోయిందో మరి తెలియదు కానీ ముమ్మారు కొట్టి ఆపేసాడు బాణాన్ని. అందుకు కోప్పడి, వెంటనే కోప్పడి ఎలీషా ప్రవక్త, నువ్వు ఓడిపోతావు. 3 సార్లు కొట్టావు కాబట్టి 3 సార్లు మాత్రం గెలుస్తావు నువ్వు. ఆ తర్వాత వారి మీద నువ్వు ఓడిపోతావు. వాళ్ళే విజయం సాధిస్తారంటాడు. అంటే శత్రువుకి విజయం ఇచ్చే అవకాశం మనమే ఇస్తున్నాం. శత్రువుకి మన మీద వాడు విజయం సాధించే అవకాశాన్ని మనమే ఇస్తున్నాం. ఎందుకంటే చేసే ప్రాంతం మధ్యలో ఆపేసుకుంటూ ఉంటాం. అడుగుతూ సమస్యలు అడుగుతూ ఉంటాం. ఆ కొన్నాళ్ళు అడిగిన తర్వాత దాన్ని మర్చిపోతాం మనమే. కొన్నాళ్ళు అడిగి, ప్రభా ఇది నా కుటుంబంలో కావాలి, అది నా జీవితం ఇది కావాలి అడుగుతుంటాం. కానీ కొన్నాళ్ళు అడిగిన తర్వాత దాని గురించి మర్చిపోయి వేరే తీసుకుంటా ఉంటాం. అది తీరిందాక మనం ప్రార్థన చేయం. అందుకే అది తీరకుండా ఉంది కాబట్టి దానికి శక్తి పెరిగి, శక్తి బలం పెరిగి అది కంటిన్యూ అవుతుంటుంది, కానీ అది మన దగ్గర నుంచి పోదది. దానికి మన మీద విజయం వచ్చినట్టే ఉంటది కానీ అది ఓడిపోదు. మన దగ్గర నుంచి ఓడిపోదు అది. ఎందుకంటే మనం మధ్యలో ఆపేసి అడగటం. ఇక్కడ ఈ యెహోయాషు రాజు కూడా మధ్యలో ఆపాడు. 3 సార్లు మాత్రం కొట్టి ఆపాడు. అందుకని దైవజనుడు కోపడతాడు ఆయన మీద.
నువ్వు కనీసం 5 సార్లు 6 సార్లు కొడితే నీ శత్రువు నిర్మూలమయ్యే వరకు కూడా వాడు నాశనం అయిపోయేవాడు, నీ మీదకి వచ్చేవాళ్ళు కాదు పూర్తిగా. నువ్వు మధ్యలో ఆపేవు కాబట్టి నీకు ఓడిపోతావు నువ్వు అని ఇక్కడ మాట్లాడతాడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం కూడా మన సమస్యల గురించి ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో ఆపకూడదు, మర్చిపోకూడదు. కొన్నాళ్ళు వచ్చి కొన్నాళ్ళు దూరం అయిపోయి ప్రార్థన ఆపేసుకొని దేవుడు ఇంకా చేయట్లేదులే, అడుగుతున్నాను కానీ నాకు సమాధానం రావట్లేదులే అనే నిరుత్సాహం అనేది మనలో రాకూడదు. అసలు ఏమాత్రం రాకూడదు. క్రైస్తవులో నిరుత్సాహము అనే మాట వినబడకూడదు. ఎందుకంటే నిరీక్షణ అనేది మనలో ఉండాలి. నిరీక్షణ అనేది మనలో ఉండాలి కానీ నిరుత్సాహం అనేది మనలో రాకూడదు. ఎందుకంటే మనం ఎంతసేపు అని దేవుడు చేసే వరకు నిరీక్షణతో ఎదురు చూసేవారిగా ఉండాలి, కానీ చేస్తాడు అని నమ్మకం మనకుంది కాబట్టి అలా ఉండాలి. కానీ నిరుత్సాహంతో మనం మధ్యలో ఆపివేసుకొని దేవుడు చేయట్లేదులే అలాగా మనం ఉంటే మనం దాన్ని ఓడిపోయిన వారుగా ఉంటాం, ఓడిపోయిన వారుగా ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాలంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా, మన యేసు ప్రభు కూడా ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన మన కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఆపేవాడు కాదు. పగలంతా దేవుని సేవ చేసేవాడు, పగలంతా స్వస్థపరిచేవాడు, పగలంతా చనిపోయిన వాళ్ళు లేవనెత్తేవాడు. వెంటనే రాత్రిపూట వెళ్ళి ఒలీవ కొండకి వెళ్ళి గెత్సేమనే తోటలోకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. అసలు నిద్రపోయేవాడు కాదు, చేతులు తెల్లవాడు ప్రార్థన చేసేవాడు ఆయన. అంత ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన మన కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనందరినీ దాటించడానికి, మనందరూ కూడా పరలోక రాజ్యంలో చేరాలి, మనందరం దేవుని బిడ్డలుగా మారిపోవాలి అని దేవుడు మన కోసం అలాగే చేతులెత్తి ఎల్లప్పుడు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చదువుకున్నట్టయితే చదువుకొని ముగిద్దాం. ఒక మాట చదువుకుందాం. చెప్పుకోవడం చాలా విషయాలు ఉండే కానీ మన సమయం ఏమాత్రం సరిపోవటం లేదు, కొద్ది సమయం ఉంటుంది. కీర్తన గ్రంథం 145వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 145వ కీర్తన మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన ఒక మాట చదువుతాం. 141 సారీ 141 రెండో వచనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుని స్తోత్రించెదం. హల్లెలూయా. ఇక్కడ చూసే దావీదు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నా ప్రార్థన ప్రభా నేను మొరపెడుతున్నాను ప్రభా, త్వరపడి నా ఎద్దుకు రా. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలె ఉండాలి, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉండాలి. అది నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. సాయంత్రం పూట చేసే ప్రార్థన నైవేద్య ప్రార్థన, 3 గంటల తర్వాత చేసే ప్రార్థన నైవేద్య ప్రార్థన. ఉదయకాల ప్రార్థన కావచ్చు, నైవేద్య ప్రార్థన కావచ్చు, ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనకు సమాధానం ఇస్తారు. కానీ మనం అడిగే కోరికలు కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. మన సొంత కోరిక ఏవో అడగకూడదు. దేవుని అడిగేటప్పుడు ఏవి అడగాలి, ఏవి అడగకూడదని కూడా తెలుసుకోవాలి. కొన్ని కుటుంబ సమస్యలు, బలహీనతలు మనకు సంబంధించి ఏవైనా అడగొచ్చు, కానీ కొన్ని విషయాల్లో దేవుణ్ణి అడగకూడదు. కొన్ని విషయాలు అవి మనకు తెలుసు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఏం పొందుకోవాలో అవి అడగాలి. ఎలా అడగాలి? చేతులెత్తి మనము దేవుని దగ్గర అడుగుతూ, ప్రభా నువ్వు నా సహాయం చేసే వరకు కూడా నేను ఆపను ప్రభా ప్రార్థన. యాకోబు ప్రార్థన వలె, అలాగే మోసే చేసిన ప్రార్థన వలె యెహోషువ ఈట ఎత్తి పట్టుకున్నాడు. శత్రువు ఓడిపోయే వరకు కూడా అలాగే పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హాయి పట్టణాన్ని వాడు జయించారు. హాయి పట్టణాన్ని జయించారంటే, పట్టణాన్ని జయించి దాన్ని కాల్చివేశారు. తర్వాత కాల్చివేశారంటే యెహోషువ దేవుని మాటకు లోబడి ఉన్నాడు కాబట్టి, దాంట్లో పాపం లేదు కాబట్టి, సంఘంలో పాపం అనేది లేకుండా తీసివేశారు కాబట్టి వాళ్ళకి జయం పొందుకున్నట్టుగా దేవుడు మనతో మాట్లాడు. ఈరోజు మనం కూడా జయం పొందుకోవాలంటే మనలో పాపం అనేది లేకుండా తీసివేసుకోవాలి. మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా, మన సమస్య తీరే వరకు కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడి రోజు మనతో మాట్లాడుతూ, అప్పుడే మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవానికి స్తోత్రమయ్యా. నేను కూడా ప్రార్థన చేయాలి.
ప్రభా, ప్రార్థన ఆత్మ దయచేయండి ప్రభా. తను ఏటి పట్టుకొని ప్రభా, శత్రువు ఓడిపోయే వరకు కూడా ఎలా